ఈరోజు రేపు దేవుని వాక్యం అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి అవకాశం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అనుభవం కలిగిన దేవుని సేవకులు పాల్గాంధీ గారు, అదేవిధంగా ప్రియ సహోదరుడు జాన్లీ గారితో కూడా కలిసి వేదికను పంచుకోవడానికి ప్రభు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆరంభంగా ఒక వచనం చదువుకున్న తర్వాత క్లుప్తంగా మరి నన్ను గురించిన పరిచయం చేసుకుని దేవుని వాక్యాన్ని అందించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఒక వచనాన్ని మనము చదువుకుందాం, 1-2 వచనాలు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 20-23 వచనాలు మనం చదువుకుందాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20-23. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. 23. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు కూడా మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ఈ వచనాల్ని మన వెనుకడిలో దీవించునుగాక. మీకు ప్రకటించబడినట్టుగా నా పేరు చిరంజీవి. మాది కాకినాడ ప్రాంతంలో నేను ఇప్పుడు ప్రస్తుతానికి పరిచర్య చేస్తున్నాను. దేవుని కృపను బట్టి చిన్నతనంలో ప్రభువుని అంగీకరించడానికి ప్రభువు నాకు ఆయన సహాయం చేశారు. నా విద్యాభ్యాసం తర్వాత కొంతకాలము సెక్యులర్ జాబు చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. 2020లో నేను 2012లో ఆగస్టు 20న నేను దేవుని సేవకు రావడానికి దేవుని ఆత్మ ద్వారా కలిగిన పిలుపును అనుసరించి ప్రభు పరిచర్యలోకి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నాకు 3 పిల్లలు, వారు చదువుకుంటున్నారు. నా భార్య పేరు షీలా నివేదిత. క్లుప్తంగా మరి నన్ను గురించిన పరిచయం ఇది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ 2 దినాలు లేదా ఈ 3 దినాలు నేను మీకు అందించాలనుకున్న అంశము క్రీస్తు సారూప్యము. కొరింథీ పత్రికలో ఆరంభంగా మనం తీసుకున్నాం, కానీ మిగతా పుస్తకాలన్నిటిలో కూడా దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రగాఢమైన ఉద్దేశం ఏమిటి, ఈ లోకంలో విశ్వాసులు పట్ల దేవుడు ఆలోచిస్తున్న ముఖ్యమైన సంగతి మనము ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత జీవితంలో 2 నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలుగా మనం భావిస్తాం. అందులో ఒకటి రక్షణ, మారు మనసు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వారు చేసే నిర్ణయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటంటే రక్షణ విషయంలో వారు తీసుకునే నిర్ణయం. సువార్త వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువను గురించిన వార్త వారి యొక్క హృదయాలకు, వారి చెవులకు ప్రభు అనేక మార్గాల గుండా చేరవేస్తాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయము చాలా అచంచలమైనది, అనిర్వచనమైనది, అంటే నిర్వచించలేని అంత అద్భుతమైన ఆ నిర్ణయం అది. ఒకవేళ ఆ సందర్భంలో ఎవరైనా సరైన నిర్ణయం చేయకపోతే ఇంకా తప్పుదాన్ని రిపేర్ చేయడానికి అవకాశం కూడా ఉండదు. సో యేసు ప్రభు సువార్త అందించబడిన సందర్భంలో
పాపి అయిన మానవుడు తన జీవితంలో చేసే నిర్ణయం చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. చాలా నిర్ణయాలు మనం చేస్తాం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, పెళ్ళి, వీటన్నిటికంటే కూడా చాలా ప్రభావాన్ని, నిత్యత్వపు విలువను, నిత్యత్వపు ప్రభావాన్ని కలిగి ఉన్న ఏకైక నిర్ణయం ఏంటంటే అతడు యేసు ప్రభువును అంగీకరించడమా లేదా తిరస్కరించడమా అనేది. అది మొట్టమొదటి దేవుని ప్రణాళిక మానవులందరి పట్ల. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశం. వారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము గలవారుగా ఉండాలని ఆయన కోరిక. అయితే నిర్ణయం మాత్రం కొంతమంది ఆయన అంగీకరించేవారుగా ఉంటారు, కొంతమంది ఆయనను తిరస్కరించేవారుగా ఉంటారు. అది మనం అందరం ఎరుగుదాం. రక్షించబడిన వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలోచన ఏంటి? ప్రాథమికంగా దేవుడు మన నుంచి ఆయన ఆశించేది ఏంటి? అసలు రక్షణ ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు, దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటి అని మనం ఆలోచిస్తే చాలా సందర్భాల్లో మనం అందరము ఎందుకు రక్షించబడాలి అంటే వారు చెప్పే జవాబు నరకం తప్పించుకుంటాయి అని చెప్తారు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే పరలోకం తీసుకెళ్ళడానికి అని కూడా చెప్తారు. ఇవేవి తప్పు జవాబులైతే కాదు, కానీ అది మాత్రమే సంపూర్ణమైన జవాబు కాదు. దేవుడు మనల్ని రక్షించిన కారణము పరలోకం ఇవ్వడమే అయితే గనక రక్షించబడిన వెంటనే మనలందరినీ పరలోకం తీసుకెళ్ళేవాడు. కానీ రక్షించబడిన